రండి అమ్మ రండి రండి. అయితే 98లో ఇక్కడ నిజామాబాద్ వచ్చినాను. వచ్చిన తర్వాత నాకు సాహితీ మిత్రులతో ఫ్రెండ్షిప్ అయింది. ఇక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు అంతకుముందు చిన్నప్పటి నుంచి నాకు సాహిత్యం పట్ల ఎలాంటి అవగాహన ఏం లేదు. అయితే నటేశ్వర శర్మ గారు కూడా నాకు నిజామాబాద్ వచ్చిన తర్వాతనే బాగా పరిచయం అయింది. అయితే అనేక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడం, చిన్న చిన్న ఏంటిదంటే నాకు కూడా ఆ సాహిత్య కార్యక్రమంలో చిన్న ఫ్లూట్ వాద ఒకటి మొదట్లో నిర్వహించేవాళ్ళు. అయితే ఒక 2 నిమిషాలు నేను కూడా అట్లా అందరితో నాకు పరిచయం ఏర్పడింది. అయితే తర్వాత సార్ వాళ్ళు నటేశ్వర శర్మతో ఏంటిదంటే వారికి కూడా కొద్దిగా ఈ సంగీతం పట్ల ఈ చిత్రలేఖనం కూడా కొద్దిగా నాకు పరిచయం ఉంది. అయితే ఆ విధంగా ఏంటిదంటే చిత్రలేఖనంలో కూడా వాళ్ళు నన్ను చాలాసార్లు అభినందించడం, అట్లా వారితో అనుబంధం ఏర్పడింది. దాంతోపాటు సాహిత్యంలో కూడా కొద్దిగా రుచి నాకు వీళ్ళ సహవాసం అందరూ నరేశ్వరరావు కానీ వీళ్ళ అశోక్ శర్మ కానీ చంద్రబాబు సార్ వీళ్ళ సహవాసంలో కొద్దిగా ఆ విధంగా ఏర్పడి ఏంటంటే అప్పుడప్పుడు కావాలంటే కూడా నేను పిలిస్తే వెళ్ళేవాడిని. అక్కడ కూడా అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొనేవాడిని. ఆ విధంగా చాలా అనుభవం ఏర్పడింది. సార్ ఈ విధంగా చనిపోవడం అనేది చాలా బాధ కలిగింది. మీడియాలో చూసి చాలా బాధపడ్డారు. అయితే ఒక 5 ఏళ్ల క్రితం సార్ ఒక బొమ్మ గీసి నేను ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. అప్పుడు ఆయన చాలా సంతోషించింది. అది ఎంత చక్కగా చేసినో రాకేష్ అని అభినందించడం. అదే చిత్రం చంద్రబాబుకి అదే సంతాపానికి నేను అది పెట్టాను. అది చాలా సౌమ్యుడు ఆయన, చాలా మంచి వ్యక్తి, చాలా సౌమ్యత. ఆయనతో ఎక్కువ అంటే ఎప్పుడో ఒక్కసారి గడిచేవాడు. అయినా కానీ ఏదో ఆత్మీయత ఇక్కడ ఉన్నట్టు నాకు ఆత్మీయత, మొత్తంగా ఆత్మీయుడు ఆయన. ఇంకోటి ఆయనలో ఏంటిది నేను చూసింది ఏంటంటే సాహిత్యం విషయంలో కానీ కళల విషయంలో కానీ సంపూర్ణమైన తృప్తి పొందిన వ్యక్తి అని నేను పూర్తిగా తృప్తి పొందిడు. ఆయన ఇంకా మిగిలింది ఏమీ లేదు ఆయన అట్లా నరేశ్వరరావు ఇందాక ఏమన్నారంటే ఆయన చేసినంత ఎటు పోతుంది అని ఎట్లా అంటే ఇంత ఖజానా ఉంది ఆయన దగ్గర. ఇంత సేకరించింది సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం, హ్యాండ్ రైటింగ్, ఇలాంటి ఎన్నో కళలు. ఇదంతా వేస్ట్ పోతుందేమో అని ఆయన బాధపడుతుంది. కానీ అసలు అది వేస్ట్ పోనే పోదు. ఎందుకంటే ఆయన సంపూర్ణమైన తృప్తి అందులో ఉంది. ఇంకోటి భగవద్గీతలో ఒక విషయం ఉంది. మనం ఈ జన్మలో ఏదైతే మంచి పని చేస్తామో అది మళ్ళీ వచ్చే జన్మలో కంటిన్యూషన్ అవుతుంది. భగవద్గీతలో ఒక విషయం ఉంది. ఆ విషయాన్ని తీసుకొని మళ్ళీ వారు ఈ జిల్లాలోనే జన్మిస్తారని నేను భావిస్తున్నాను. జన్మించాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ జిల్లాకు లేకుంటే ఈ సాహిత్యంలో కానీ కళల్లో కానీ లోటు ఉండిపోతుంది. ఆ లోటును పూడ్చడానికి మళ్ళీ ఈ జిల్లాలో పుట్టాలని